క్రిస్మస్ రోజు రాత్రి 12 గంటలకు బయటంతా లైట్స్, సెలబ్రేషన్స్, అందరూ నవ్వుతూ ఉంటారు. ఒక ఇంట్లో భయం మాత్రమే మిగిలింది. ఇది ఒక ఊహా కథ కాదు. క్రిస్మస్ రోజు జరిగిన అత్యంత భయంకరమైన సంఘటన. సిటీ బయట ఉన్న ఒక ఓల్డ్ కాలనీలో లైట్స్ వెలుగుతున్న ఇండ్ల మధ్యలో ఒక చిన్న ఇంట్లో ఒక కుటుంబం క్రిస్మస్ జరుపుకుంటుంది. క్రిస్మస్ ట్రీ, దానికి స్టార్స్, మంచిగా డెకరేషన్స్ అన్ని హ్యాపీగా కానీ ఆ ఇంటి గోడల్లో మాత్రం ఏదో తెలియని నిశ్శబ్దం ఏర్పడింది. నైట్ కరెంటు చిన్నగా ఫ్లిక్కర్ అవ్వడం మొదలైంది. అదే సమయంలో పక్కింట్లో ఉండే ఒక ముసలావిడ వీళ్ళింటికి వస్తుంది. ఆమె మాటల్లో ఏదో తెలియని భయం. ఆమె భయపడుతూ వీళ్ళకు ఇలా చెప్తుంది: క్రిస్మస్ నైట్ ఎవరైనా డోర్ బెల్ కొడితే డోర్ ఓపెన్ చేయొద్దు అని భయపడుతూ ఆ ముసలావిడ వీళ్ళతో చెప్తుంది. ఈ కాలనీలో 10 సంవత్సరాల క్రితం 3 కుటుంబాలు తెలియని వేర్వేరు కారణాలతో హత్య చేయబడ్డాయి. క్రిస్మస్ నైట్ 3 కుటుంబాలు మాయమయ్యాయని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. కరెక్ట్ గా 11:45 గంటలకు వీళ్ళింటి డోర్ బెల్ మోగుతుంది. క్రిస్మస్ రోజు నైట్ లో బెల్ సౌండ్, కానీ వీళ్ళంతా చాలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీ మూడ్ లో ఉండడం వల్ల వీళ్ళకి వినపడదు. బెల్ మళ్ళీ మోగుతుంది. వీళ్ళు డెకరేషన్ చేసిన క్రిస్మస్ ట్రీ లైట్స్ ఒక్కసారిగా ఫ్లికర్ అవడం మొదలవుతుంది. అంతా సైలెన్స్. ఈ ఇంటి ఓనర్ ఆ డోర్ ఓపెన్ చేయకుండా సీసీటీవీ కెమెరాను ఓపెన్ చేస్తాడు. ఆ సీసీటీవీ కెమెరా ఓపెన్ చేసి అందులో చూడటం మొదలు. ఆ స్క్రీన్ లో శాంటా డ్రెస్ వేసుకున్న ఒక మనిషి, అతని ఫేస్ షాడోలో ఉంటుంది. అతని కళ్ళు ఏదో వింతగా కనిపిస్తుంటాయి. సడన్ గా ఆ శాంటా సీసీటీవీ కెమెరాకి వెళ్ళి ఇలా చూసిన వెంటనే వీళ్ళకు అర్థమైపోతుంది వచ్చిన వ్యక్తి శాంటా కాదని. ఆ పక్కింటి ముసలావిడ వీళ్ళకు ఫోన్ చేస్తుంది. ఆ ముసలావిడ భయంతో వీళ్ళకు ఒక కథ చెప్తుంది. 10 సంవత్సరాల క్రితం క్రిస్మస్ కలెక్టర్ అనే ఒక వ్యక్తి ప్రతి క్రిస్మస్ రోజు రాత్రి శాంటా కాస్ట్యూమ్ వేసుకుని ఇంటికి వచ్చేవాడు. ఆ ఫ్యామిలీస్ ని చెప్తూ ఉంటారు. పోలీస్ రికార్డ్ లో ఆ మర్డర్ చేసిన వ్యక్తి చనిపోయాడని ఉంటుంది. కానీ ప్రతి క్రిస్మస్ రాత్రి అతను వస్తూ ఉంటాడు. లైట్స్ పూర్తిగా ఆఫ్ అయిపోతాయి. బెల్ సౌండ్ గట్టిగా మోగడం మొదలవుతుంది. ఆ ఇంట్లో ఎక్కడో అడుగుల శబ్దం పడుతున్నట్టు వీళ్ళకు వినిపిస్తుంది. వీళ్ళ కిచెన్ విండో నుంచి చల్లని గాలి ఇంట్లోకి వస్తుంది. శాంటా వాయిస్ రీసౌండ్ లో వినిపిస్తూ ఉంటుంది. ఈసారి ఆ వాయిస్ బయట నుంచి కాదు, వీళ్ళ ఇంట్లో నుంచే వినిపిస్తుంది. అందరూ భయపడడం మొదలు పెడతారు. నెమ్మదిగా బెడ్రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. బెడ్ మీద ఒక గిఫ్ట్ బాక్స్. ఎవరిచ్చారో తెలియదు. బాక్స్ ఓపెన్ చేస్తే లోపల చాలా పాత ఫోటోలు. ఆ ఫొటోస్ లో సేమ్ ఇదే ఇల్లు, సేమ్ ఇలానే డెకరేషన్స్, కానీ వేరు వేరు కుటుంబాలు. లాస్ట్ లో వీళ్ళ యొక్క కుటుంబం ఫోటో ఉంటుంది. ఆ ఫోటోలో డేట్ వచ్చేసి టుడే అని ఉంటుంది. ఆ ఫొటోస్ కింద పడుతూ పక్కనే అద్దం ఉంటుంది. ఆ వ్యక్తి నెమ్మదిగా అద్దంలోకి చూస్తాడు. ఆ అద్దంలో రిఫ్లెక్షన్ శాంటా వెనకాల నిలబడి ఉన్నాడు. ఆ శాంటా మాస్క్ కింద పడిపోతుంది. అతని ముఖం చూడడానికి చాలా భయంకరంగా, సగం కాలిన ముఖం, అతనికి కళ్ళే లేవు, సగం వరకు కుట్లేసిన నోరు. క్రిస్మస్ నైట్ లో అతనిచ్చే గిఫ్ట్. సడన్ గా పోలీస్ సైరన్ సౌండ్ వినిపిస్తుంది. మొత్తం ఇంటి మొత్తం పొగ. ఆ పొగలో శాంటా వెనకాలకు నడుస్తూ మాయమైపోతాడు. పోలీసులో ఒక లేడీ ఇన్స్పెక్టర్ ఉంటుంది. ఆమె ఇలా చెప్తుంది: 10 years నుంచి ఈ ఇంట్లో ఎవరు ఉండడం లేదు అని చెప్తుంది. వాల్ క్యాలెండర్ చూస్తే డేట్ మారుతుంది. December 25, 10 years బ్యాక్. మిర్రర్ లో ఆ కుటుంబం యొక్క రిఫ్లెక్షన్ స్లోగా ఫేడ్ అవుతుంది. క్రిస్మస్ కలెక్టర్ ప్రతి సంవత్సరం ఒక కుటుంబాన్ని బంధిస్తూ ఉంటాడు, కానీ వాళ్ళు బ్రతికే ఉంటారు. వాళ్ళు మన లోకంలో బతుకుంటారు. ప్యారలల్ యూనివర్స్ అనే దాంట్లో బ్రతికి ఉంటారు. స్టోరీ అయితే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.